కిలో బియ్యం కిలో చికెన్కి అన్నీ ఈ మాత్రం దాబర ఉండాలండి. 3 కిలోలు ఉడికేది పెట్టుకోవాలి దాబర. ఫస్ట్ దాబర ఇలా పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని ఇదో చూడండి 1/4 కిలో దాకా ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, 5 ఒక రకమైన టమాటాలు, బియ్యం నానబెట్టుకున్నామండి. ఇదండి చికెన్ ఇవి కలుపుకున్న మిశ్రమం అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు దబర కొంచెం వేడైతే మొదటగా ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న ఒక 150 గ్రాముల దాకా ఉంటుంది. కొంచెం కాగే వరకు ఉన్నది. వేడయ్యాక చేయబెట్టుకొని చూస్తే మనకు తెలుస్తుందండి. వీటిలో మొదటిగా రెండు ఈ బిర్యానీ ఆకులు వేసుకోవాలి. 3 యాలకులు, కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని సాజీర మొగ్గాలి, కొంచెం దోరగా వేగాయి కదా. ఇప్పుడు మనం వీటిల్లో తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, ఒక 2 పచ్చిమిరపకాయలు, అంటే చికెన్లా ఆల్రెడీ కోసి కలిపి పెట్టినాం కదండి దీంట్లో, కాబట్టి ఒక 2 పచ్చిమిరపకాయలు, బాగా ఇలా కలబెట్టుకోవాలి. బాగా కలబెట్టుకోవాలండి. కొంచెం గోధుమ రంగులో గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. పవర్ పోయినట్టుంది.
గోల్డ్ కలర్ వచ్చే వరకు కాసేపు వాడాలి నూనెలో. చూసారు కదా, బాగా వేయండి. గోల్డ్ కలర్లోకి వచ్చాయి, బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో కొంచెం తరిగి పెట్టుకున్నటువంటి టమాటాలు, అల్లం, కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. ఇలా బాగా కలబెట్టేసుకోవాలండి. బాగా కొంచెం టమాటాలు మగ్గాలి, మగ్గితే బాగా నలుగుతాయి. కాసేపు మూత పెట్టేస్తే త్వరగా టమాటాలు అనేవి మగ్గి పడతాయి. చూసారు కదండి, ఇలా ఆ మిశ్రమాన్ని అంతా వేసుకొని చూడండి, నూనె అంతా పైకి వస్తుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్ళు కాగిపోయాయి కదా, ఇందులో మనం ఈలోపు బాస్మతి రైస్ వేసుకొని ఉడికించుకుందాం ఒక మంట. సింపుల్ అండి, బిర్యానీ అంటే అదేమో పెద్ద బ్రహ్మ యుద్ధం అనుకుంటారు. నేను ఫస్ట్లో అలాగే అనుకున్నాను. ఇప్పుడు నేను నేర్చుకున్నాను కాబట్టి, నాకు వచ్చు కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్తున్నాను, వీడియో తీస్తున్నానండి. నేర్చుకునే వారికి ఏదైనా కష్టంగా ఉంటుంది, నేర్చుకున్నట్టుగా అంత ఈజీగా సులువుగా ఉంటుంది. వేసుకొని ఉడికించుకున్నామండి. మంట ఉడుకుతుంది. ఒకసారి బియ్యం చూసుకున్నాము. కొంచెం ఉడకాలి. ఇప్పుడు ఇది కూర ఎలా ఉంది చూసుకుందాం అండి. గుమ్మలాడిపోతూ ఉంది. ఒక పంట ఉడికిస్తాం. అన్నం అయితే ఉడికిందండి. ఇప్పుడు దీన్ని మనం తీసుకొని చికెన్ మీద లేయర్గా కప్పుకోవాలి.
నీళ్ళు లేకుండా ఇట్లా పలుచగా పరుచుకోవాలండి. నీళ్ళు అసలు పడకూడదు. ఇలా తీసి ఇలా పరుచుకోవాలి, మూత పెట్టేయాలండి. ఇదిగోండి ఆ బియ్యం వేసి ఇలాగా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసేద్దాం. ఏంటంటే నెయ్యి ముందుగానే వేస్తే అడుగు మాడిపోద్ది, అదే లాస్ట్లో అయినాటికి వేస్తే టేస్ట్గా ఉంటుంది. అందుకని నేను ఇప్పుడు వేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసుకున్నామండి. మూత పెట్టించి కాసేపు మగ్గనియాలన్నమాట. ఈ బియ్యం కూడా కాస్త ఉడికిపోవాలి కదండి, అందుకని. మీకు ఏదన్నా ఉప్పు తక్కువ అనిపిస్తే పలచంగా లైట్గా అంటే పెరుగులో వేసుకోండి. పెరుగు వేసుకొని తింటాం కదా, అచ్చంగా ఇదే తినము. లేదా ఇప్పుడే అంటే ఇంకా కాస్త ఉడకాలి కాబట్టి ఇప్పుడే పైన చల్లుకొని ఒక మంట కలిపేసుకోండి ఒకసారి.